Hi guys, welcome to the day 3 of my 100 days transformation. Yesterday I washed my clothes which were very wet with the sweat, and after that I had my pre-workout meal as banana and completed that. And after that I am rushing to the gym because it is already too late, right? You can see the sunlight out there. And after that I thought that we can have a for the morning, right? For the day it will be a great start. After that the scenery and all the things are pretty good at the morning. And Hyderabad morning without the traffic, it means a heaven to every person. And having a Himalaya in the hand, after that is heaven. After that I got to the gym and took the stairs as usual. After that I went to after that I put my bags over there, and after that I started exercising for the day, for the start of the day. Yes, as usual, flexing, mirror and flexing. All you know, right? What I do in front of mirror. So just after flexing, I started a small cycling for the 10 to 15 minutes, and after that I got for the run of like fitness. I thought that yes, you can see a fitness test. I gave to my body a fitness test, and I started rushing. 3, 2, 1, and there we go. As I completed my fitness test, after that చూస్తున్నారు కదా, ఫుల్ వెట్. ఇంకా అలా అంటే ఇంకా అసలు ఊపిరి ఆడట్లే, అలా అయిపోయినా. 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఈరోజు సేమ్ మళ్ళీ బైసప్ చేద్దాం. బైసప్ కొంచెం పెరగాలి కదా, సో బైసప్ కర్రలతో చేసా. దాని నెక్స్ట్ ఈ మషిన్ మషిన్ అయితే కొంచెం ఫాస్ట్గా బాడీకి ఎఫెక్ట్ ఉంటుందని సో మషిన్తో చేసా. మషిన్తో 4-5 సెట్స్ చేసా. 4-5 సెట్స్ చేసిన తర్వాత ఇట్ గేవ్ మీ అ గుడ్ పాయింట్. ఫర్ ద ట్రైసప్కి అయితే ఇది మామూలు పంప్ లేదు, చూస్తున్నారు కదా. అన్నీ నేను సేమ్ చేసాం. సో దాని తర్వాత ఇంకా డన్ ఫర్ ద డే అనుకున్నా. దాంతో స్కిప్పింగ్ ఉంది కదా, స్కిప్పింగ్ 1000 స్కిప్పింగ్ చేయాలి కదా. సో స్టార్టెడ్ రికార్డింగ్ అండ్ స్కిప్పింగ్ అయితే 1000, ఇది 1000 చేసాం. 1050 చేసాం అనుకుంటా. మంచిగా అనిపించింది స్కిప్పింగ్ చేసిన నాకు మంచి ఫీల్ ఉంటుంది, అంటే ఒక అచీవర్ లాగా. దాని తర్వాత యాజ్ యూజువల్ వాటర్ తాగా. షర్ట్ ఒకసారి డ్రై చేసుకున్నామని వెళ్తే మిర్రర్ చిన్న పంప్ ఉంది కదా, కెమెరా ముందు పంప్ చూపించాను. చూడండి, పంప్ అయితే మంచి పంప్ వచ్చింది ఈరోజు. ట్రైసప్ అండ్ బైసప్ కనిపిస్తుంది, మీకు చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇంకా డన్ ఫర్ ద డే అనుకున్నా. ఇంకా సేమ్ హాస్టల్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యి వెంటనే నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. వీడియో రికార్డ్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఎక్కడున్నావురా అని. ఐ కేమ్ టు హైదరాబాద్, ఐ షో యూ. ఎస్, హీ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఎప్పుడు చూడలే కదా. దాని తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను, నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్లో సమయం ఏదో పెట్టారు, అసలు నచ్చలేదు. సో హాస్టల్లో పూరి పెట్టారు యాక్చువల్గా. సో దాంతో పోస్ట్ వర్కౌట్ మీద బనానా అండ్ క్యారెట్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళాం నేను. ఆఫ్టర్ దట్ మధ్యన బాడీ కొంచెం డిటాక్స్ అవుదామని కోకోనట్ వాటర్ తీసుకున్నాను, నేను హాఫ్ తాగాం. ఇట్ గేవ్ మీ అ గుడ్ బూస్ట్ అప్. దాంతో ఈ ట్రక్ కొత్తగా వచ్చిన ట్రక్ చూసుకోండి. దాని తర్వాత లంచ్ టైం అయింది. లంచ్ టైం సేమ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్. దాంతో లంచ్ అయిన తర్వాత సమ్ ఆఫీస్ వర్క్ చేసాం, చూస్తున్నారు కదా. ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఆకలేసింది, సో క్యారెట్ తిన్నా. దాని తర్వాత నైట్ అయితే సమ్ ఏదో పెట్టారు, సో ఐ ఆర్డర్ మోస్ట్లీ అండ్ సమ్ అది. దాంతో ఆఫీస్ అయిన తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు, రారా కలుద్దామని. సో వాడేమో స్ట్రీట్ ఫుడ్ సమ్ ఏదో తింటున్నాడు. సో నేనైతే డైట్లో ఉన్నాను కదా, నేనేం తినలే. వాడేమో తిను అని. హియర్ వి గో, వాడు నన్ను చూసినా సర్ప్రైజ్ అయ్యాడు. దాని తర్వాత ఆయిల్లెస్ ఆమ్లెట్, ఎప్పుడైనా చూసారు మీరు? చూడండి, ఆయిల్లెస్ ఆమ్లెట్ మంచి టేస్ట్ ఉంది. దాని తర్వాత ఇంకా సేమ్ యాజ్ యూజువల్ వాడు కూడా వైజాగ్ వెళ్ళిపోయాడు. సో నేను కూడా ఇంకా డన్ ఫర్ ద డే అనుకొని క్లోజ్ చేసి పడుకుని పోయాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద హ్యూజ్ సపోర్ట్ ఫర్ ద డే 2. ఇట్ గివ్ మీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చింది డే 3 చేయడానికి.